మీ ఇంట్లో ప్రతిరోజు వృధాగా పోయే 2 వస్తువులు మీ పూల మొక్కలకు ఉపయోగపడతాయని మీకు తెలుసా? ఒకటి బియ్యం కడిగిన నీళ్ళు, రెండవది మనం చెత్తలో పడేసే ఉల్లిపాయ తొక్కలు. ఈ రెండిటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. బియ్యం కడిగిన నీళ్ళు మాత్రమే సరిపోతాయా? ఉల్లిపాయ తొక్కలు మాత్రమే సరిపోతాయా? లేదా ఈ రెండిటిని కలిపితేనే అసలు ప్రయోజనం ఉంటుందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక ముఖ్యమైన తప్పు చేస్తే ఈ ఫెర్టిలైజర్ మీ మొక్కలకు ఉపయోగపడడం కంటే సమస్యలను ఎక్కువగా కల్పిస్తుందన్నమాట. బియ్యం కడిగిన నీళ్ళలో ఏముంది అంటే, ముందుగా బియ్యం కడిగిన నీళ్ళ గురించి తెలుసుకుందాం. బియ్యాన్ని కడిగేటప్పుడు కొంత స్టార్చ్, అలాగే బియ్యం నుంచి వచ్చే స్వల్ప మొత్తంలో పోషక పదార్థాలు నీటిలోకి వస్తాయి అన్నమాట. అందుకే కొంతమంది గార్డెనర్స్ ఈ నీటిని మొక్కలకు ఉపయోగిస్తుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బియ్యం నీళ్ళు అంటే పూర్తి స్థాయి ఫెర్టిలైజర్ కాదు. మొక్కకు అవసరమైన అన్ని పోషకాలు ఇందులో సరిపడా ఉండవు. అయితే సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అది మొక్కల సంరక్షణలో ఒక చిన్న సహాయక పదార్థంగా ఉపయోగపడుతుంది. ఇక ఉల్లిపాయ పొట్టు అన్నమాట. ఈ ఉల్లిపాయ పొట్టు గినంగా చాలా మంచిది. మంచి మెగ్నీషియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది. ఇది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది అయితే సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో పడేసే ఉల్లిపాయ తొక్కల్లో కూడా మొక్కలకు ఉపయోగపడే కొన్ని పదార్థాలు ఉంటాయి. అది ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ తొక్కలను ఇట్లా బాక్స్లో వేసుకొని ఇక బియ్యం కడిగిన నీళ్ళను దాంట్లో పోసుకోవాలన్నమాట. ఇంకపోతే సంబంధించిన కొన్ని ఖనిజాలు అలాగే సహజమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. అందుకే చాలామంది వీటిని నీటిలో నానబెట్టి మొక్కలకు ఉపయోగిస్తుంటారు. కొంచెం బెల్లం ముక్క వేసుకొని. కానీ ఇక్కడే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఉల్లిపాయ తొక్కలను తీసుకొని నేరుగా ఎక్కువ మోతాదులో మొక్కకు వేయడం కాదు. ఎందుకంటే దాని కింద పురుగులు వచ్చేస్తాయి అన్నమాట. అట్లాంటివన్నీ 3 days అయింది, ఫర్మెంటేషన్ అయిపోయింది అనమాట. 3 days అయిపోయింది. చూడండి, అసలు ఇవి బియ్యం కడిగిన నీళ్ళు కాబట్టి కలర్ ఇంకా రాలేదు. అసలు వాటర్కి వైట్ కలర్ ఉన్నాయి కాబట్టి. అదే మామూలు వాటర్ వస్తే తోటలో పెడితేనైతే మంచి కలర్ వచ్చు. ఇకపోతే ఇది 2 రకాల ఇవి కాబట్టి సూపర్ ఫెర్టిలైజర్ అనమాట. ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఒకవైపు, ఉల్లిపాయ తొక్క నీళ్ళు మరోవైపు. ఈ రెండింటిని కలిపితే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో అసలు ప్రయోగం అనమాట. ముందుగా వాటిని మనం శుభ్రంగా కడిగి సరైన మోతాదులో నీటిలో నానబెట్టినాము. అదే మంచి ఫెర్టిలైజర్ అనమాట. ముందుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్ళు అనమాట ఇవి. ఇకపోతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఈ నీళ్ళలో కలుపుకోవాలి. 1:10 రేషియోలో. ఇది బకెట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ క్వాంటిటీ వచ్చే వరకు కలుపుకోండి. ఇకపోతే ఈ పులియబెట్టిన ద్రావణము ఎక్కువ రోజులు బయట పెట్టి వాసన వచ్చేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు. నానబెట్టేసిన తర్వాత ద్రావణాన్ని వడగట్టి తీసుకోవాలి. లేకపోతే పెద్ద పెద్దవే కాబట్టి ఇట్లా తీసేసుకోవాలి. ఇక మొక్కలకు ఉపయోగించే ముందు అవసరమైన మరింత నీటిలో డైల్యూట్ చేయడం మంచిదన్నమాట. ఎందుకంటే ఏదైనా సహజమైన పదార్థమే అయినా ఎక్కువ మోతాదు కంటే ఎక్కువ ప్రయోజనం అని కాదు అసలు. ఇకపోతే ఇప్పుడు దీన్ని ఏ మొక్కకు ఉపయోగించవచ్చు అంటే, గులాబీకి ఉపయోగించవచ్చు, మందారానికి, మల్లెకు, బంతి చెట్లకు, కుండీలో పెంచే అనేక అలంకార మొక్కలకు తగిన మోతాదులో ఉపయోగించవచ్చు. కానీ ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుంచుకోండి, ఈ ద్రావణం ఒక్కటి వేస్తే మొక్కల్లో పూలు వెల్లువలా వస్తాయని అనుకోవద్దు. ఇంకా టిప్స్ గినంగా పాటించాలన్నమాట. పూలు రావడానికి మొక్కలకు సరైన వెలుతురు కావాలి, నీళ్ళు కావాలి, మట్టి కావాలి, పోషక సమతుల్యత అన్నీ అవసరం. అంటే ఇది ఒక మ్యాజిక్ సొల్యూషన్ కాదు, కానీ సరైన మొక్కల సంరక్షణలో ఒక అదనపు సహాయ పద్ధతిగా ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు వస్తుంది అసలు ముఖ్యమైన ప్రశ్న, ఎంత తరచుగా వేయాలి అనేది. ఇకపోతే ఈ మొక్కకు ప్రతిరోజు ఈ ద్రావణం పోయకండి. ముఖ్యంగా కుండీలో పెంచే మొక్కలకు ఎక్కువ ద్రావణాలు ఇవ్వడం వల్ల మట్టిలో తేమ ఎక్కువ వేళ్ళకు సమస్య రావచ్చు. మొదట ఒక చిన్న భాగంలో తక్కువ మోతాదులో ప్రయత్నించండి. మొక్క ఎలా స్పందిస్తుందో గమనించండి. ఇక మొక్క ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఈ సాధారణ సంరక్షణలో భాగంగా కొనసాగించండి.
మొక్కకు ఇప్పటికే మంచి కంపోస్ట్ లేదా బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ ఇస్తుంటే దాంతో పాటు ప్రతిదీ కలిపి వేయాల్సిన అవసరం లేదు. మొక్కకు కావాల్సింది ఎక్కువ కాదు, సరి అయినది. ఇకపోతే ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. ఇక చేస్తే మాత్రం మీ శంఖం పూలలో పూలు రావన్నమాట. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఉల్లిపాయ తొక్కలు వేసి రోజుల తరబడి మూత పెట్టి బయట ఉంచి దుర్వాసన వచ్చే వరకు ఫర్మెంటేషన్ చేసి అదే ద్రావణాన్ని నేరుగా మొక్కలకు పోయడం మాత్రం మంచిది కాదు. అలాగే పురుగులు, ఫంగస్ లేదా ఇతర సమస్యలకు ఇది ఖచ్చితమైన పెస్టిసైడ్ అని భావించకండి. మొక్కకు సమస్య ఉంటే సమస్యను బట్టి సరైన చికిత్స అవసరం. ఇక మనం సహజమైన పద్ధతి ఉపయోగిస్తున్నాం కాబట్టి అది ఏ మోతాదులోనైనా సురక్షితమే అనుకోవడం పెద్ద తప్పు అన్నమాట. ఇకపోతే ఇప్పుడు మీ మొక్కల్లో ఆకులు బాగా పెరుగుతున్నాయి, మొక్క ఆకుపచ్చగా ఉంది కానీ పూలు మాత్రం రావడం లేదా? అప్పుడు కేవలం ఫెర్టిలైజర్ మార్చడం మాత్రమే పరిష్కారం కాదు. మీ మొక్కకు రోజులు ఎంత సూర్యకాంతి వస్తుంది, నీరు ఎక్కువగా ఇస్తుర్రా, మట్టి గట్టిగా మారిందా, మొక్కకు ఎప్పుడు ప్రూనింగ్ చేశారు, ఇవన్నీ కూడా పూలపై ప్రభావం చూపిస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి శంఖం పూలు. ఇలాంటి పూలు రావాలంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. పూలు రావడానికి ఒక్క స్పూన్ మ్యాజిక్ కోసం వెతకడం కంటే మొక్కకు కావాల్సిన పరిస్థితులను సరిచేయడం ముఖ్యం అన్నమాట. కానీ ఇక్కడితో ఈ ప్రయోగం పూర్తయింది అనుకుంటుర్రా? అస్సలు కాదు. ఎందుకంటే ఇదే బియ్యం నీళ్ళతో మరో పద్ధతిలో మొక్కలకు ఎలా ఉపయోగించవచ్చో కూడా చూపించవచ్చు. ఇక ముఖ్యంగా పూల మొక్కల్లో ఆకులు మాత్రమే పెరుగుతూ పూలు తగ్గిపోయినప్పుడు మనం ముందుగా ఏ విషయం చెక్ చేసుకోవాలంటే అది ఫెర్టిలైజర్ కాదు, అసలు ఒక చిన్న గార్డెనింగ్ మిస్టేక్ అనమాట. ఆ మిస్టేక్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో మొక్కతోనే ప్రాక్టికల్గా చూపిస్తాను. అందుకే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి. ఇలాంటి ఇంట్లో దొరికే వస్తువులతో మొక్కల సంరక్షణ ప్రయోగాలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో పూలు రావడానికి అసలు కారణం ఏంటో, దాన్ని ఎలా సరిచేయాలో మొక్కతోనే చూపించబోతున్నాను. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ట్విస్ట్ అక్కడే ఉందన్నమాట. ఇకపోతే ఇవన్నీ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసము నా ఛానల్లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. ఇంకపోతే ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్.